ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నెల 17వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహం అని అంటే మామూలుగా ఎప్పుడు మండలిలో ఎమ్మెల్సీలు హాజరవుతూ వస్తూ ఉన్నారు, శాసనసభలో ఎమ్మెల్యేలు హాజరవ్వడం లేదు. మరి ఈసారి సభలో అనుసరించాల్సిన వ్యూహం అంటే ఎమ్మెల్సీల వ్యూ పాయింట్లో వ్యూహమేనా సభలో అంటే? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు హాజరయ్యే అవకాశం ఉందా అనే సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అని ఆ మేరకు కొందరు సీనియర్ నేతలు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు అని. సో అసెంబ్లీకి వెళ్ళి డిఎస్సితో పాటు చాలా అంశాల మీద అక్కడ లేవనెత్తుదాము అని, సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళు కనుక టైం ఇవ్వకపోతే బయటకు వచ్చి అదే విషయమే మన ప్రజలకు చెప్పొచ్చు అని కొందరు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నారు అని. సో ఈసారి శాసనసభ సమావేశాలకు హాజరవ్వడం మీద ఏదైనా అంటే ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని వైసీపీలో ఒక చర్చ జరుగుతూ ఉండే. బహుశా ఈసారి కూడా ఆ చర్చ వరకే ఆగిపోతుందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళే ఆ పరిస్థితి ఉంటుందా? అసెంబ్లీకి వెళ్తే మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే సో దట్ హక్కుగా రావాల్సిన టైం వస్తుంది కాబట్టి మేము ఏదైనా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయగలం, లేకుంటే టైం ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. అండ్ మీరు సభకు వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు మీకు టైం ఇవ్వకపోతే అప్పుడు ప్రజలు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు వైసీపీ సభకు ఎందుకు వెళ్ళలేదు అని. సో దట్ వెళ్ళడమే బెటరు అని చెప్పి కొందరు వైసీపీ నేతలకు కూడా అండ్ వైసీపీ అధినేత కూడా కొందరు సూచిస్తూ ఉన్నట్లుగా అయితే సమాచారం. వెరసి మొత్తం మీద అయితే ఈరోజు జరిగే సమావేశంలో మోస్ట్ ప్రాబబ్లీ జగన్ గారు మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా, లేకపోతే ఈసారి కూడా ఎమ్మెల్సీలు మాత్రమే మండలం వరకే, శాసన మండలి వరకే పరిమితం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం.